హే ఎవ్రీవన్, పచ్చి మెత్తళ్ళు, చింత చిగురు, ఎగురు చూపిస్తాను. ముందుగా అయితే మెత్తల్ని తలకాయి వెనకాల తోక తీసేసుకొని నీట్గా ఒక 2-3 సార్లు వాష్ చేసుకుని తర్వాత వేడి నీటిలో వేసుకొని ఒక 2 సార్లు మళ్ళీ వాష్ చేసుకోవాలి. ఓకే, ఇట్లా ఉంటాయి కదా మెత్తళ్ళు. సో నెక్స్ట్ అయితే వాష్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకున్నా. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 4 చెంచాలు నూనె, 1 చెంచా పసుపు వేసుకుని కొద్దిగా హీట్ ఎక్కాక పచ్చిమిరపకాయలు వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకుని వేగనివ్వాలి. వేగాక కొద్దిగా ఉప్పుని, కరివేపాకుని యాడ్ చేసుకోవాలి, కారాన్ని. ఇవన్నీ వేసుకుని వేగాక పచ్చిమిరపకాయలు వేపుకున్నాం కదా, అవి వేసేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని కొద్దిగా ఉడకనివ్వాలి దగ్గరికంటూ. చింత చిగురిని ఇలా 2 చేతుల్లో పెట్టుకుని ఇలా నలుపుకుంటే మనకి ఇట్లా అవుతుంది. ఇట్లా అయిందాన్ని మనం వేసుకోవాలి. ఓకే, కొద్దిగా వాటర్ ఉన్న టైంలో చింత చిగురిని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరికంటూ ఉడకనిస్తే చింత చిగురు మెత్తళ్ళు కర్రీ రెడీ.